ఎల్నీలో పరిస్థితులతో రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉంటే మేమున్నామని చెప్పే నాయకుడు ఒకరు కూడా లేకుండా పోయారని వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి విమర్శలు చేశారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉందన్నారు. సుమారు 3 లక్షల ఎకరాల్లో వేరుశెనగ సాగు కావాల్సి ఉంటే కేవలం 48 ఎకరాల్లోనే సాగైందన్నారు. 45 రోజుల పాటు వర్షమే లేకుండా పోయిందన్నారు. దీనివలన 16 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు అడుగంటిపోయాయన్నారు. కొన్ని మండలాల్లో తాగునీటి కొరత కూడా ఏర్పడిందన్నారు. ఇలాంటి సమయంలో రైతులకు అండగా నిలబడాల్సిన ప్రభుత్వం ఇన్సూరెన్స్ చెల్లించమని ఇంత ఆలస్యంగా చెప్పడం ఏంటని ప్రశ్నించారు. జూన్ నుంచే పంటల సాగు మొదలైతే 20 రోజుల క్రితం ఇన్సూరెన్స్ పై స్పష్టత ఇచ్చారన్నారు. రేపటితో ఆ గడువు కూడా ముగుస్తుందని, ఇంకా 1,95,000 మంది రైతులు ప్రీమియం చెల్లించలేదన్నారు. వర్షాలు లేక పంటలు వేసుకోలేక ఉన్న రైతులు ప్రీమియం ఎలా చెల్లిస్తారని నిలదీశారు. గత వైసీపీ ప్రభుత్వంలో 5 ఏళ్ల పాటు ప్రభుత్వమే ఉచితంగా ప్రీమియం చెల్లించిందన్నారు. ప్రస్తుతం ఇంత దారుణమైన పరిస్థితులు ఉంటే ఎందుకు ప్రభుత్వమే ప్రీమియం చెల్లించేందుకు ముందుకు రాలేదని నిలదీశారు. అసలు జిల్లాలో 3 మంత్రులు, ఇంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉంటే వారికి చీమ కుట్టినట్లు కూడా లేదని విమర్శలు చేశారు. వెంటనే ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించడంతో పాటు ప్రత్యామ్నాయ పంటలకు ఉచితంగా విత్తనాలు ఇవ్వాలని, పశుగ్రాసం కొరత లేకుండా చూసుకోవాలని డిమాండ్ చేశారు. కానీ ఇప్పటి వరకు 1,20,026 మంది మాత్రమే ఇన్సూరెన్స్ కూడా చేస్తారు. ఇంకా ఎవరు కానీ మిగతా భూమికి చేయలేదు, మిగతా రైతులు కూడా ఎవరు కానీ చేయలేని పరిస్థితి కూడా ఈరోజు కూడా. ఎందుకంటే జూన్లోనే బ్యాంకుల దగ్గర పోయి క్రాప్ లోన్ రెన్యూల్ చేసుకోవడము, లేకుంటే క్రాప్ లోన్ అనేది కొత్తగా తీసుకోవడమో జరిగింది. ఇన్సూరెన్స్ అదే అమౌంట్ ప్రభుత్వం నుంచి గైడ్ లైన్స్ రాలేదు కాబట్టి, ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం రాలేదు కాబట్టి జూలై 6 వరకు అంటే జూలై 10 వరకు కూడా 40 రోజులు అనేది కూడా ఎవరు కానీ కట్టుకోకుండానే బ్యాంకు లోన్లు రెన్యూల్ చేసుకోవడము, కొత్త లోన్లు తీసుకోవడం కూడా జరిగింది. తర్వాత బ్యాంకుల దగ్గర పోయి కట్టమని చెప్తే బ్యాంకర్లు సహకరించడం లేదు. తర్వాత మీ సేవా కేంద్రాల్లో కూడా కట్టమని చెప్తే మీ సేవా కేంద్రాల దగ్గర పోయినా కూడా ఎక్కడ కానీ లేని పరిస్థితి కూడా. ప్రీమియమే కట్టాలి కాబట్టి ఆ ప్రీమియం కట్టడానికి కూడా ఎక్కడ కానీ అమౌంట్ అనేది రైతుల దగ్గర లేకపోతే బ్యాంకుల దగ్గర ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తులు ఈరోజు బ్యాంకుల దగ్గరే ఉండి కూడా రోజుకు అంటే 2-3 రోజుల్లోకే 10 రూపాయలు, 100కి 10 రూపాయలు వడ్డీ తీసుకుంటారు. రెన్యూలు చేసుకోవాలన్నా ఇలాంటి వడ్డీ కట్టడానికి డబ్బులు తీసుకోవాలన్నా బ్యాంకులు తీసుకున్నాం. అయినా ప్రభుత్వం మాత్రం తెలిసినా కూడా ఉండి కనపడతా ఉన్నా కూడా చూసి చూడనట్లు ఈ ప్రభుత్వం పోయింది. ప్రభుత్వంలో ఉండే పెద్దలు పోయారు, ప్రజాప్రతినిధులు పోయినారు, అధికారులు పోయినారు తప్ప ఎక్కడ కానీ దాన్ని నివారించి ఏదో ఒక పద్ధతిలో రైతాంగాన్ని ఆదుకుంటామని మాత్రం పాపను మాత్రం పోలేదు. ఈ జిల్లాలో ఇక్కడ జరిగిన పరిస్థితులు ఇవన్నీ కూడా చూస్తున్నాం. రేపటితో అయిపోతుంది. 3 రోజుల నుంచి పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారు ప్రచారం చేస్తున్నాడు. ఏ టీవీలో పోయినా ఎక్కడ పోయినా కూడా ప్రతి కలెక్టర్కు బాధ్యత చెప్పిన కలెక్టర్కి హుకుం జారీ చేస్తున్నారు అధికారులకు అందరికీ కూడా. మీరు వెంటనే ప్రతి రైతుతో కూడా ఎలినో ప్రభావము కేవలం జూలైతోనే కాదు, సంవత్సరం పొడవునా ఎలినో ప్రభావం కూడా ఉంటుందేమో. అందుకోసమే ప్రతి రైతుతో కూడా ఇన్సూరెన్స్ కట్టించండి, ఇది మీ బాధ్యత, లేకుంటే మీ పైన కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి దిక్కు ముఖ్యమంత్రి గారు ఏమో చెప్తున్నారు. ఆయన చెప్తున్నారు, కలెక్టర్ గారేమో అధికారులకు, వ్యవసాయ అధికారులు మాత్రం కట్టాలి అని చెప్పి రైతులకైతే ఫోన్లు చేస్తున్నారు, మెసేజ్లు ఇస్తున్నారు. రైతులే ప్రీమియం కట్టుకోవాలని. కానీ ఒక దిక్కు చూస్తే ప్రీమియం అనేది కూడా ఎప్పుడూ లేనంత కూడా ఈరోజు కూడా పెరిగిపోయింది. ఈరోజు జొన్నకు 84 రూపాయలు, కంది పంటకు 80 రూపాయలు ఎకరాకు, మొక్కజొన్నకు 132 రూపాయలు, ఆముదానికి 80 రూపాయలు, ఎర్రమిరపకు 576 రూపాయలు. అదే వాతావరణ బీమాల కింద అయితే ఈరోజు వేరుశెనగకు 640 రూపాయలు ఎకరాకు, పత్తికి 1140 రూపాయలు, చీనీకి అయితే 2000, అంటే హార్టికల్చర్ కూడా 2700 రూపాయలు, దానిమ్మకు 3750 రూపాయలు, టమాటాకు 1600 రూపాయలు ఎకరాకు, అరటికి 3000 రూపాయలు బీమా సొమ్ము చెల్లించమని చెప్పి అంటున్నారు. చెల్లించారు కూడా. కానీ ఈరోజు ఇంతవరకు ఇత్తనం పడింది రైతులు చెల్లిస్తున్నారు కూడా, ఇంత అమౌంట్ కూడా ఎప్పుడు లేదు. అదే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఉచిత బీమా కాబట్టి ప్రభుత్వమే చెల్లించేది ఈ ప్రీమియం అంతా కూడా. అందుకోసమే అప్పుడు హార్టికల్చర్కి కూడా చీనా, అరటి, లేకుంటే మామిడి వాళ్ళకైతే
కొన్ని లక్షల రూపాయలు ఒక్కొక్క ఎకరాకు 8, 10, 18 లక్షల రూపాయలు కూడా వచ్చింది ఒక రైతు. ఇక్కడే అన్ని మండలాల్లో కూడా హార్టికల్చర్ కానీ ఇవంతా కూడా వచ్చేసింది. కానీ ఇప్పుడు ఇంత అమౌంట్ చెల్లించాలంటే 5 ఎకరాలు ఏదైనా హార్టికల్చర్ ఉంటే 15,000, 20,000 చెల్లించాలి. ఆ పరిస్థితి కూడా ఈ జిల్లాలో లేక ఈరోజు వడ్డీకి తెచ్చుకునే పరిస్థితి. కానీ ఈరోజు ఇంతవరకు కూడా ఇత్తనం చూసినామంటే ఇంతవరకు పడింది మాత్రం 2,58,000 ఎకరాలు ఇత్తనం పడింది, అన్ని రకాల పంటలు కూడా. కానీ దీంట్లో మనకు ఉండేది అంటే ఇంకా దాదాపుగా 6 లక్షల ఎకరాలు ఇంతవరకు కూడా విత్తనం అనేదే వేయలేదు. దున్నుకున్నారు, దున్ని అంతా కూడా దేవ చేసుకున్నారు, ఖర్చు పెట్టుకున్నారు అంతో ఇంతో, ట్రాక్టర్ కనో ఏదో రకంగా ఇంతవరకు విత్తనం అయితే పడలేదు. కానీ ఇన్సూరెన్స్ చేసింది మాత్రం 5 లక్షల ఎకరాలకు పైబడి చేశారు. ఈ పొద్దు ఈ 35తో ముగుస్తుంది కాబట్టి, పంట వేరుశనగ వేయలేదు కాబట్టి, మళ్ళా తర్వాత వారానికో 10 రోజులకో వర్షం వస్తే మళ్ళీ మీరు జొన్ననో వేరే పంట వేస్తారు. కాబట్టి మీరు కావాలంటే బ్యాంకులో వచ్చేసి మీరు ఒక విత్తనం వేసి వేరుశనగని వేసి రేపు వేరే పంట వేస్తే ఈ క్రాప్ బుకింగ్లో వేరే పంట వస్తుంది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ క్రాప్ బుకింగ్లో వేరే పంట వస్తుంది కాబట్టి మీకు ఇన్సూరెన్స్ వర్తించదు. మీరు బ్యాంకులకు పోయి పంట మార్పిడి అంటే ఏం పంట వేయబోతున్నారో, ముందు దీనికి వేసాం ఏ పంట వేయబోతున్నారో మీరు మార్చుకోండి అని చెప్పి రైతులకు మాత్రం ఉచిత సలహా ఇస్తుంది ప్రభుత్వం. ఈ వ్యవసాయ అధికారులు, కలెక్టరు అంటే ప్రభుత్వం అంత ఇన్సిస్ట్ చేస్తుంది. నేను వాళ్ళందరినీ కూడా అడుగుతున్నాను. ఇప్పుడు కందికైతే 80 రూపాయలు, జొన్నకైతే 84 రూపాయలు. కానీ ఈరోజు వేరుశనగకు 640 రూపాయలు కట్టాడు వేరుశనగ. ఈరోజు ఆ డిఫరెన్స్ ఆఫ్ అమౌంట్ వెనక్కిస్తారా ఇవ్వరా రైతు? ఒకవేళ ఆగస్టులో కూడా విత్తనం పడకపోతే, ఎందుకంటే ఈరోజు ఇంతవరకు కూడా అయినది కూడా కేవలం అంత 30-33% మాత్రమే విత్తనం వేసిండేది. అది వేరుశనగ కూడా దాదాపుగా కూడా 4 లక్షల ఎకరాలు వేసే వాళ్ళం ఈరోజు 45,000-46,000 ఎకరాలు మాత్రమే వేయడం కూడా జరిగింది విత్తనం. ఇంతవరకు కూడా ఇత్తనం వేరుశనగ మీకు కన్నా ఇప్పుడు కూడా ఆగస్టులో కూడా విత్తనం పడకపోతే రైతులు కష్టపడి కట్టిన ఇన్సూరెన్స్ అమౌంట్ ప్రీమియం మీరు ఎన్నికిస్తారా, ఇప్పించగలరా అని ఈ ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతారు ముఖ్యమంత్రి గారిని. మీరు ఒక ఇన్సూరెన్స్ కట్టడానికే మీరు ఇంత అవసరపడుతున్నారే. అనంతపురం జిల్లాలో కూడా కనీసం కొన్ని జిల్లాలకు ఎగ్జామ్షన్ ఇవ్వలేరా? ఇండస్ట్రీస్ పేరట, పరిశ్రమల పేరట కోట్లు విలువ చేసే భూమిని కూడా 1 రూపాయికి మీరు ఇస్తున్నారే. మీరు వాళ్ళందరికీ కూడా మీకంతా కూడా వాళ్ళందరికీ కూడా ఈరోజు రాయితీల రూపంలో అంతగా చెల్లిస్తున్నారే. ఈరోజు కష్టం వచ్చినా కూడా తన కోసం కాదు, ఈరోజు ఈ దేశం కోసం, అందరి కోసం కూడా ఆహార ఉత్పత్తి చేయాలని చెప్పి ఆ ధాన్యాలు పండిస్తేనే వాళ్ళకి ఆహారం వస్తుందని చెప్పేసి ఈ ప్రజల కోసం వాళ్ళు కష్టపడి నష్టం వచ్చినా కష్టం వచ్చినా అవస్థలు పడి అని చెప్పేసి ఈరోజు వారు వ్యవసాయం చేస్తుంటే వారికి మీరు ఉచితంగా ప్రీమియం అనేది కట్టలేరా అని చెప్పి నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. ఈరోజు నేను చంద్రబాబు నాయుడు గారిని కానీ ఈ మంత్రులను, ప్రజాపతులను నేరుగా అడుగుతున్నాను. ఈ జిల్లా రైతాంగం తరపున కరువు జిల్లాలో ఈ జిల్లాలో అయినా బీమా ప్రీమియం మీరే కట్టండి, ప్రభుత్వమే కట్టండి. గతంలో 5 సంవత్సరాలు ఎలా అయితే కట్టారో అలాగే కట్టండి, మీరే ప్రభుత్వమే కట్టండి. ఇంతవరకు ఎవరైనా కానీ ప్రీమియం కట్టి ఉన్న రైతులు వారి వెనక్కి ఇచ్చేయండి వెంటనే. కనీసం ఈ జిల్లాలో కనీసం ఈ సంవత్సరమైన ఎలినో ఉండే సంవత్సరమైన ప్రభుత్వమే ఈ ప్రీమియం అంతా కూడా భరించాలని చెప్పేసి జిల్లా రైతాంగం తరపున నేను అడుగుతా ఉన్నాను. ఈ జిల్లాలో ఎక్కడ కానీ వర్షం జాడే లేదు, చినుకుల జాడ కూడా అక్కడక్కడ ఆ పరిస్థితి అనేది కూడా ఉంది. ఒకే పారు ఇప్పటికే ఒక 7-8 మండలాల్లో 16 మీటర్ల కంటే కూడా తక్కువ వర్షపాతం, తక్కువ లోతు కూడా 16 మీటర్లు దిగిపోయినాయి వాటరు లెవెల్ బోర్లలో కూడా. చాలా మిగతా మండలాల్లో కూడా 14 మీటర్ల కంటే ఎక్కువ దిగిపోయింది. అంటే 16 కంటే ఎక్కువ దిగిపోయిందంటే అలారమింగ్ సిచ్యువేషన్. తాగే నీళ్ళు కూడా ఆ గ్రామాల్లో ఇప్పటికే 6-7 మండలాల్లో లేదు. ఆ పరిస్థితి నెలకొని ఉంది. కానీ ఎవరికి కానీ ఈ జిల్లాలో ఉండే ప్రజాప్రతినిధులకు కానీ మంత్రులు 3 ఉన్నారు. ఆర్థిక శాఖ మంత్రులు ఇక్కడే ఉన్నాడు, మన జిల్లాలో ఉన్నాడు. అలాగే ధర్మవరంలో కూడా హెల్త్ మినిస్టర్ ఉన్నాడు, సబితమ్మ ఉంది, 3 మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు.
చీమ కుట్టినట్టు కూడా లేదు. ఇంత అలారమింగ్ సిచ్యువేషన్ ఇంత పెద్ద ఎత్తున ఉంటే, జిల్లాలో ఉంటే ఎవరికి కానీ రైతాంగం గురించి ఆలోచన చేసే పరిస్థితి కానీ, లేకపోతే ఎలా ఆదుకోవాలని కానీ, ఒక ఆత్మస్థైర్యాన్ని కూడా కల్పిస్తాను నేనే కానీ ఇన్సూరెన్స్ కడతామని చెప్పేసి, లేకపోతే మేము ఉన్నాము మీరు సేద్యం చేసుకున్నానికి కూడా ఈ సంవత్సరం మాత్రం అన్ని రకాల ఆదుకుంటామని చెప్పేసి కూడా ఇంతవరకు ధైర్యం అనేది కూడా ఎవరు కానీ ఇవ్వలేని పరిస్థితి. ముఖ్యమంత్రి గారు కూడా రాయలసీమలోనే తిరుగుతున్నాడు 5-6 రోజుల నుంచి కూడా, కానీ ఎక్కడ కానీ చెప్పుకునే పరిస్థితి. రేపటితో అయిపోతుంది. ఎక్స్టెండ్ చేయండి, మీరే కట్టండి ప్రీమియం కూడా, దీని డేట్ కూడా మళ్ళీ చేయండి ఇప్పటికే. ఎందుకంటే కేవలం మీరు ప్రకటించిన తర్వాత 20 రోజులు అయ్యింది. అది 10వ తేదీకి మీరు ప్రీమియం ఎంత అని చెప్పి చేసినారు. జూలై 10 పొద్దుడికి 20 రోజులే. ఇవన్నీ చేయండి అని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ కూడా చేస్తున్నాం. ఇంకా అంతకంటే ఎక్కువగా కూడా పశుగ్రాసం ఈ పొద్దు మనతో పాటు కూడా మన మనుషులతో పాటు కూడా సమానంగా ఈరోజు పశువులు ఉన్నాయి. అది ఆస్తి, రైతాంగానికి ఆస్తి మనందరికి కూడా. దానికి పశువు గ్రాసం కూడా లేని పరిస్థితి ఈ జిల్లాలో కూడా. కాబట్టి వెంటనే పశుగ్రాసాన్ని కూడా సప్లై చేసేసి ఎక్కడ చూసినా కూడా ఇచ్చేసి ఇవన్నీ కూడా చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాను కూడా. అందుకోసమే ప్రత్యామ్నాయ పంటలు అంటున్నారు. ఆ ప్రత్యామ్నాయ పంటలకైనా కూడా విత్తనాలు కూడా ఫ్రీగా ఇవ్వండి, అందరికి కూడా ఉచితంగా ఇవ్వండి, అందరికి కూడా కంప్లీట్గా కూడా. కనీసం ఒక వర్షం పడినా కూడా, పదును పడినా కూడా, అసలు పశుగ్రాసానికి ఇచ్చిన విత్తనాలన్నా ఫ్రీ ఇచ్చినా కూడా, ఎత్తినా కూడా కొద్దో గొప్ప మొలిస్తే ఈరోజు గొర్రెలు కావచ్చు, లేకపోతే పశువులకు వాళ్ళకన్నా మేతన్నా కొంచెం చెప్తుంది. ఆలోచన చేయండి. అంతా కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన వారే అని చెప్పి పెద్ద ఎత్తున ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు. ఆర్థిక శాఖ మంత్రులు కావచ్చు, ఇంతమంది కూడా ఉన్నారు. ఊరికే మేము మాట్లాడితే చాలు మీరంతా కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పి అంటారు. అందుకోసం మా పైన కేసులు పెడతామంటున్నారు. ఎవరేం భయపడం కేసులు పెడతాం. మేము ఉండిన వాస్తవాలు మాట్లాడుతున్నాం. వాస్తవాలు గ్రహించండి. రండి, జనంలోకి రండి. మీరు కూడా గ్రామాలు తిరగండి, మీకే తెలుస్తుంది. ఎక్కడో కూర్చొని ఎక్కడో మాట్లాడేసి, లేకపోతే పోలీసు వారిని, అధికారులు, రెవెన్యూ వారిని అందరినీ కూడా ఎంబడి పెట్టుకొని పోయి ఎవరు కానీ మాట్లాడుకోకుండా చేసేంత మాత్రాన కాదు ఇంత కూడా.